తల్లి ప్రేమ. గర్భవతిగా ఉన్న సీతమ్మ భర్త పొరుగురు వెళ్ళి వస్తున్న మార్గమధ్యంలో మరణించాడు. భర్త మరణించాక పుట్టిన మగపిల్లవాడిని పెంచి పెద్ద చేసింది. తను అనేక రకములుగా అందరికీ సహాయపడుతూ కుమారునికి ఏ లోటు లేకుండా చదువు చెప్పింది, ప్రయోజకుడిగా తీర్చిదిద్దింది. పట్నంలో ఉద్యోగం వచ్చింది. అతని వ్యక్తిత్వము నచ్చి అతనికి మంచి సంబంధము వచ్చింది. తల్లి అంగీకారముతో వివాహము జరిగింది. కొడుకు కోడలు వద్ద ఉండి జీవితాన్ని వెళ్ళదీసుకుంటుంది సీతమ్మ. కొంతకాలం గడిచింది. కోడలు గర్భవతి అయి మగ శిశువుని కన్నది. అత్త కోడలు అన్యోన్యంగా ఉండసాగారు. కొంతకాలం గడిచేసరికి చెప్పుడు మాటలకు లోనై భర్త ఊళ్ళో లేని సమయంలో అత్తగారిని నిర్దాక్ష్యముగా బయటకు పంపింది కోడలు. సీతమ్మ తనకు దిక్కు ఎవరూ లేరని తలచి దూర ప్రాంతానికి వెళ్ళి కోడలు కొడుకు క్షేమమే తనకు సంతోషముగా తలిచి ఒక రైతు ఇంట్లో పనికి కుదిరి సంతోషముగా ఉంటుంది. సీతమ్మ కొడుకు ఇంటికి రాగానే అత్తగారిపై లేనిపోని చాడీలు చెప్పి తనే ఇంటి నుంచి వెళ్ళిపోయిందని చెప్పింది. కానీ కొడుకు నమ్మక ఉద్యోగం చేయక మంచం పట్టాడు. సుఖశాంతులతో చల్లగా సాగే సంసారము తిండి లేక కష్టపడ్డసాగారు. తల్లి ప్రేమకు కరువైన మానసికముగా కృంగిన భర్తకి తను చేసిన తప్పును చెప్పి క్షమించమని కోరింది. తల్లి కోసము ఎంత వెతికినా కనిపించలేదు. కొంతకాలం గడిచింది. భర్త భార్య కలిసి సీతమ్మను వెతకడానికి బయలుదేరారు. తిండి మాని కుషించిపోయి సీతమ్మ ఉండే గ్రామము మీదుగా వెళ్తున్న కొడుకు కోడల్ని చూసి తల్లి ప్రేమని ఆపుకోలేక దుఃఖిస్తూ వారి వద్దకు వెళ్ళింది సీతమ్మ. సీతమ్మ కాళ్ళపై పడి క్షమించమని కోరారు కొడుకు కోడలు. తను సుఖంగానే ఉన్నానని, మీ సుఖ సంతోషాలే నాకు ముఖ్యమని చెప్పింది. మీరు సుఖంగా ఉండమని కోరింది. ఇంతలో పనిచేసే రైతు అక్కడికి వచ్చి విషయం గ్రహించాడు. వారిని రైతు ప్రేమగా చేరదీసి వాళ్ళని కూడా అక్కడే ఉండమని చెప్పాడు. రైతుకి అన్ని విధాలుగా సహాయపడుతూ సొంతంగా ఆయన పొలము కౌలు తీసుకొని పొలము ఇల్లు కొనుక్కొని సుఖ సంతోషాలతో కాలం గడిపారు. రైతు కొడుకు కోడలు విదేశాలలో ఉండటం వలన వారినే సొంత వాళ్ళుగా చూడటం వలన ఆ రైతు కూడా ఆనందించాడు. సీతమ్మతో రైతు, అమ్మ, నీ ఓర్పు సహనమే నీకు శ్రీరామ రక్ష. నా కొడుకు నా కోసమే తప్పించిపోయాడు. కోడలు ధన సంపదలను మునిగి కనీసము మేమున్నామనే ఆలోచన కూడా లేదు. నీవు చాలా అదృష్టవంతురాలివి అని కన్నీరు కార్చాడు.